బెస్ట్ కన్నా బెస్ట్. నా పిల్లం ఇంటికాడ ఏం చేస్తుందో ఏమో, పొద్దున దానికి చెప్పకుండా వచ్చిన, ఇప్పుడు ఇంటికి పోయినాక నాకు ఉంటదిగా. నాకెందుకు చెప్పిపోలే, ఇంకో ప్రతి దానికి ఇంట్లో పిల్లానికి చెప్పిపోతాం. చెప్పురి ఏదన్నా అర్జెంట్ పని ఉంటది, వచ్చినాక చెప్పనా? నీ బయటికి పోతే చాలు, ఆకిట్లా పోయినా చాలు, ఇంటెనక పోయినా చాలు, ఎటు పోయినావు అని నాతో ఒకటే లొల్లి. ఇప్పుడు చెప్పకుండా బయటకు వచ్చిన కదా, ఇప్పుడు పోయినాక ఏమవుతుందో ఏమో సుత్తిగా. నీ అబ్బా అదో జుట్టుకోడి తెమ్మని నాకు బాయిలర్ కోడి ఇష్టమే. అది జుట్టుకోడి తెమ్మన్నాక కోసిన తర్వాత ఏముంటాయి, అన్ని బొక్కలేనాయి. అది కోడిగుడ్డు పెట్టి 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 బొక్కలు తేలుతాయి. దానికో జుట్టుకోడి అంటే ఇష్టం, నాకు బాయిలర్ కోడి అంటే ఇష్టం. బాయిలర్ కోడిలా మెత్తగా ఉంటాయి, మంచిగా తినబోతుంది అవుతుంది. అయినా దీనికి జుట్టుకోడి అంటే ఎందుకు ఇష్టం? దాని ఇష్టం ఉన్న తినాలి, నా ఇష్టం ఉన్నది నేను తింటా. లేకపోతే ఇద్దరం ఇష్టం ఉన్నది ఒకటే కోసుకొని తినాలి. అయినా అది నన్ను అది చెప్పింది తినమంటది ఏంది? ఇంకో తప్ప జుట్టు కూడా అనాలి కానీ దాని కొంకులు వాళ్ళు కాలే. అగో శంకర్ గారు గిట్ వస్తాడు. అగ్గో ఎటు పోతానవరా సత్తి? ఎట్లేదురా శంకరి, అట్లా ఊళ్ళో పోయేస్తాను పోతున్నా. అబ్బా మంచిగా తిని మధ్యాహ్నం కడుపు నిండా వండుకున్నట్టున్నావు గారా. ఏం పడ్డో ఏమో, అంతా ఇంట్లో బాధతోటే రా, పంట బుద్ధి అయితే లేదు ఇంకా. పండైందే అవులే, ముఖం ఉబ్బుతుందారా? నా పెళ్ళమ్మ కూడా వల్ల నారా సాటుకి ఎక్కడో చెట్టు కింద పండి వస్తానా. ఎందుకు ఇంటి ముంగట వండని కదా? పండని ఎదురా, పని పో పో అంటది. పని పొమ్మంటదని చెట్టు కింద పోయి వండేస్తానవారా? ఇవన్నీ కాదు గాని నీ ముఖం చూస్తే నాకు అర్థమైతాంది. ఏమో నీ సండుకున్నారు, ఇద్దరు కడుపు నిండా తిన్నారు, మంచిగా వండుకున్నారు, తెలివి పడ్డది. అది అరగందని బయటకు వస్తాను, పెళ్ళానికి భయపడి చెట్టు కింద వండ అంటాను. నీకు వ్యవసాయమే ఉండే కాదురా, పిచ్చం ఉండకూడదు కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. నేను అర్థం చేసుకోవాలనుకుంటానా వారా? అవురో శంకర్గో, నీ బాగానే తెలివి ఉన్నది రో. నా పెళ్ళాము జుట్టుకోడి తెమ్మని పంపించిందిరా. ఏంది జుట్టుకోడి తెమ్మన్నదా? మరి జుట్టుకోడి తెచ్చినవా, బాయిలర్ కోడి తెచ్చినవా, నాటుకోడి తెచ్చినవా, చేపలు తెచ్చినవా? నువ్వు ఓడి తెమ్మంటే ఓడి తెస్తావు కాదురా, అసలే నీ మైండ్ పని చేయదే. అందుకే నిన్ను కంతల సత్తిగాడని ఊర్లో పేరు పెట్టింది కాదురా. అరే దానికో జుట్టుకోడి తిన బుద్ధి అవుతుంది, నాకు బాయిలర్ కోడి తిన బుద్ధి అవుతుంది. అది జుట్టుకోడే తెమ్మన్నదిరా, జుట్టుకోడే తెచ్చినా. మరి జుట్టుకోడి తెచ్చిర్రు కదా, మంచిగా 2 టమాటా కాయలు వేసుకొని మంచిగా దగ్గరికి పులుసు పెట్టుకొని తినపేరు. గవ్యం తినబుద్ధి అవుతుందిరా. బాయిలర్ కూడా అయితేనో మెత్తగా ఉంటాయి, మంచిగా తినబుద్ధి అవుతుంది. బొక్కల కూడా అయితే ఉన్నదిరా, అన్ని బొక్కలేనా, పన్నుకు కటా 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 అని దాకుడేనా. ఓరి వారి, మెత్తడి తినే కంటే బొక్కలు తింటేనే పెయ్యికి బలం రా. మెత్తడి తింటే అంత దూది పత్తి పత్తి తిన్నట్టు కాదురా. అయినా నాకు మెత్తడి ముక్కలు తిననంటే శివర ఉట్కత్తది. ఎందుకను నా సన్లు వాళ్ళు కదా, గిట్ల కొరకంగానే గిల్లిరుకుతుంది. ఆపదికి తింటారా, తిన్నాక పిన్నిస్ పెట్టి కూర్చొని తింటే అంటానా తప్పు, కూర్చొని తీస్తంటే అని ఉంచుతంటే మొత్తం రక్తమే పడుతుందిరా. అందుకే నేను కూడా ఎవరన్నా మటన్ చికెన్ కో పోతారు కదా, బాడీ పీస్ వేయమంట. ఒకళ్ళైతే స్కిన్స్ ఏమంటారు, రెప్పలు కొట్టు, లెగ్గులు కొట్టు అంటారు. నేను మెత్తడి ముక్కలు తెచ్చుకుంటా. ఎక్కడికన్నా మటన్ షాప్ పోతాం కదా, ఇంకో తొడ మాంసం సీన పీసే అంటారు కదా, నేను బొక్కలే తెచ్చుకుంటా. ఎందుకంటే మెత్తడి నాకు పడయిరా, బొక్కలు తింటేనే అవి తిన్న బలం మనకు వస్తుందిరా. అంత మెత్తడి తింటే అంతే అచ్చిరాని రోగాలు. అయినా నీ భార్య జుట్టుకోడు ఏమన్నదే మంచిది, పిసగాడిది. నీకు పనులు ఊతానేవు కానీ ఆ వేడ కొడుకుతే ఊతే నీ పిల్లం ముంగట ఏడిచ్చేది పోతుందని నువ్వు అట్లా అంటావు. కానీ వారి జుట్టుకోడు తినాలి, నాటుకోడి తినాలి, బాయిలర్ కోడి కూడా తినాలిరా. అది ఎప్పుడో ఒకసారి దగ్గరికి ఫ్రై చేసి బ్లాక్ చేయించుకుంటే అది మందులకైతే పని చేస్తుంది. అందుకేనా గులుక్కుంటా వస్తాను. ఆయన జుట్టుకోడు అయితే తిన్నావుగారా? తిన్నరా, ఏం చేయాలరా? లోపలి పోయినట్టే ఉరుతావురా. తినకాడికి తినాలి కానీ తిన్నాక కూడా నేను తినలే, తినబుద్ధి అయితే అంటే గిసుంటోళ్ళని చూస్తే నాకు మస్తు కోపం వస్తుందిరా. ఏం కోపమో ఏమోరా, నా పెళ్ళాం బాధకే తిన్నా సగం కడుపు. నీ అబ్బా ఏదో అంటారు చూసినావారా, నాకు సామెత గుర్తుకొస్తలే కానీ ఇక పోనీ నేను చెప్తాను. ఇక నాకేమో జుట్టుకోడు తినబుద్ధి అవుతుంది, నా పిల్లానికేమో బాయిలర్ కోడి తినబుద్ధి అవుతుంది. నేను జుట్టుకోడి తెస్తానంటే జుట్టుకోడి తెస్తే నువ్వు ఒక్కనే అనుకోని నేను బాయిలర్ కోడి తెచ్చుకొని నేను అనుకుంటా అంటది. ఒక్క ఇంట్లో 2 కూరలు ఎందుకు కానీ ఇక దాని బాధకు నేను ఇక దాని మందం మెత్తడి తెస్తా, నేను బొక్క తీసుకొచ్చుకుంటారా, కలిపి వండుతుంది. ఇక బాయిలర్ కోడి ఇక దాని బాధకే తినడు. ఒక్కొక్కసారి జుట్టుకోడి కూడా తినంటే జుట్టుకోడాల్లో ఏముంటుంది, మాంసం సేమ్. విన్నవారా, నీ లెక్కనే ఆలోచిస్తుంది.
నేను అప్పటికే అన్న జుట్టుకోడు కూడా తినన్నే. జుట్టుకోడు తినాలా అంత గుడ్లు పెట్టి 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 అంత ఇగ్గుకత్తది, అలా మాంసం ఉండదు, తినేది ఎందుకు మనం పంటికి దాకానే కదా, అట్టి బొక్కలు తింటే ఏముంటుంది అని అంటదిరా. ఇక దాని బాధ కూడా నేను కూడా ఓర్చుకుంటే. అయినా మా ఇంట్లో ఊక అండది 20 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి. అయితే కానీ మీరు ఎప్పుడెప్పుడు తెచ్చుకుంటారా? మేము వారానికి ఒకసారి తెచ్చుకుంటాం రా. నాకు టైం అయిందిరా, నేను పోతారా, పని ఉంది. సరే పో. మనసిట్లా మారింది ప్రేమేడబోయింది మనవాడు తానన్న మాటేడబోయింది. మాయ మాటలు చెప్పి నా కన్ను గప్పి మనసు దోసిన నీ గురవేమైంది. మనసిట్లా మారింది ప్రేమేడబోయింది మనవాడు తానన్న మాటేడబోయింది. మాయ మాటలు చెప్పి నా కన్ను గప్పి మనసు దోసిన నీ గురవేమైంది. అల్లల్ల నీరాడి అల్లనే రాడి కాటగల్పి నీ మాటల గారడి. గల్లు 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 గజ్జల సవ్వాడి గడియలే కాగిన గుండె సవ్వాడి. మనసిట్లా మారింది ప్రేమేడబోయింది మనవాడు తానన్న మాటేడబోయింది. మాయ మాటలు చెప్పి నా కన్ను గప్పి మనసు దోసిన నీ గురవేమైంది. మాయ మాటలు చెప్పి నా కన్ను గప్పి మనసు దోసిన నీ గురవేమైంది. అల్లల్ల నేరాడి అల్లనే రాడి అల్లల్ల నేరాడి అల్లనే రాడి. ఆయన నేను మోసం చేసేందుకు ఇవన్నీ ఏమన్నా నిన్ను లవ్ చేసి మోసం చేసినా పెళ్ళే చేసుకుంటే మంచిగానే ఉండబడితివి. బాధపాటలు ఎందుకు పడతానవే, బాధపాటలు ఎందుకు పడతానవే? ఎవరైనా చూస్తే దీన్ని ఆడు ఇడిచిపెట్టిన అనుకోని అనుకుంటాను ఏంది? ఎందుకు పడతానో చెప్పు. ఏ ఆగు, మనం లగ్గం చేసుకున్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎప్పుడు సంతోషంగానే ఉంచినావు, ఎప్పుడైనా బాధ పెట్టినా? అందుకే బాధగా ఒక పాట పాడిందే. ఎట్లున్నది, మంచిగున్నదా? ఓర్ని అవ్వా, ఎవరన్నా నా మొగుడు నా ముఖం చూస్తలేడు, నాతోటి మంచిగా మాట్లాడతలేడు అని బాధ కొద్దుంటారు. నిన్ను నేనేం చేసిందే? రోజు సంతోష పెట్టబడితి, రోజు సంతోష పెట్టబడితి. ఏంది రోజు నిన్ను సంతోషంగా ఉంచుతానని బాధ అనేది తెలుస్తలేదని బాధ పాట పాడతానవా, బాధ పాట పాడతానవా? అల్లా లవ్ పేలుడు సాంగ్, అల్లా లవ్ ఫెయిల్డ్ సాంగ్. అల్లల్లనే రెడీ అల్లనే రాడి. నీకు ఏం మాటలు చెప్పిందే, ఏం గ్యారెంటీ చేసిందే? ఎవరన్నా ఎక్కడికన్నా పోయినాక వాడేవు అయ్యో నీ మొగడు నిన్ను మోసం చేసింది అంటారు. అర్థమైందా? ఇట్లా సంతోషంగా ఏదైనా ఉంటే సంతోషం పాట పాడాలి. కలిసి ఉంటే కలల సుఖం కమ్మని సంసారం దింతన 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 దినన దినన. నువ్వు ఆ పాట పాడినావు అనుకో, నేను ఏమో ఎక్కడుందో కూసే కోగిలా అని గిటార్ బట్టి నీ పాడు అవుతుంది. నీకు అర్థమైందా పిసదానా? ఇంకోత మస్తుంటి పాటలు వరకు. ఇంకా నయ్యం ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ అని పాడతాం అనుకున్నానే. ఏమో ఎక్కడుందా అని వాడినావు, మంచిగా వాడినవుతి. ఇంకా నువ్వు అట్టనే వాడితే ఇంకో పాట వాడదాం అనుకున్నానే. ఏంటిదో? అదా పసిపిసులో దూకేమంటే దూకేస్తానే నీకోసం, ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం, పిల్లాడికి విసుకొస్తే ప్యారు ప్యారు అంటాను, ప్యారు అవ్వతోడికి ఇంత ఇక పాటలు అద్దు కానీ ముచ్చడి చెప్పు. అయితే కానీ నీకేం బాధ అయింది? నువ్వు ఎందుకు వాడినావు ఆ పాట చెప్పు. నిన్నేం తక్కువ చూసుకున్నా, కాలు బయట పెట్టకుండా కూడా చూసుకున్నా కాదే. మొగడచ్చి ఒక్కరు బల్ల మీద లేచి అయ్యో వచ్చినాం అంటారు, నువ్వు అమాతం కూర్చొని మనసు ఎట్లా మారిందని ప్రేమ పడతాను. నిన్నేనాడన్నది ఇట్టిన్నా కొట్టిన్నా మాట చెప్పే. ఏం అన్నదానే పాట పాడతానా? అట్ట కొట్టానే రోజు తాగచ్చి. కొట్టుమని కాదే. మరి నువ్వు ఈ కథ చూస్తే కొట్టువనేటట్టే ఉన్నావు, నువ్వు ఈ కథ చూస్తే కొట్టువనేటట్టే ఉన్నావు నువ్వు. నువ్వు నా మీద చేయలేపుతావని నువ్వు మంచోని కాదే. అంతేనా? ఇది వరకు కోరింది వేస్తేనానే. నవ్వు చూస్తే సహబుద్ధి అవుతుంది అనుకుంటాను కదా. నోట్లో పోతుందా అని చూస్తున్నా. మళ్ళీ అయితే కానీ ఇంకా కథల సత్తిగానోళ్ళు 5-6 రోజులకు ఒకసారి నీసు అండుకుంటారు అట్నే. ఇలా జుట్టు కోడి తెచ్చుకున్నారట. నేను జుట్టు కోడి అంటే నువ్వు తినవు, నీకు బాయిలర్ కోడి కావాలి. సత్తిగానుకో బాయిలర్ కోడి కావాలి, అని పెళ్ళి అనుకో జుట్టు కోడి కావాలన్నట. ఇలా బాయిలర్ కోడి అంతే, జుట్టు కోడి తెస్తా ప్లీజ్. నువ్వు ఆ జుట్టు కోడి మెత్తడి మెత్తడి ఎత్తా, బొక్కలు నేను తింటా అట్లా. అటు చేసి నువ్వు నాతోటి జుట్టు కూడా తినిపిద్దామని చూస్తాను. నేను బాయిలర్ కూడా తింటా. అబ్బా అన్నదే పట్టుబడతావు. అయితేమే గాని ఏదైతే నోటికి నీసు దాకాలే, పైసలే పోతే తెత్తాగు. ఇగో కోడితో పాటు
మాదెత్త కోడి తెచ్చినాక కొత్తిమీర అయిపోతే ఎట్ట కమ్మ ఉంటది కూర అంతా నీసు నీసు కౌసు కౌసు రాదు. కౌసు కౌసు ఉంటది. కొత్తిమీర మర్చిపోకు. తెత్త తెత్త. ఇగో మనిషి, ఆ, కోడి ఉన్ను కొత్తిమీర కంపల్సరీ. సరే సరే కొత్తిమీర మాత్రం మర్చిపోకు. సరే. రవలి, ఓ రవలి, అగో వచ్చినాయి. కూసో కూసరి కూసో. ఏం చెప్తున్నావు ఇంట్లో? ఏం లేదే, అట్టిగానే ఉన్నా. అవునే రైతా, మీరు ఇలా చుట్టుకోరు అనుకున్నారట కదా. మీ ఆయన మా ఆయనతో చెప్తే మా ఆయన వచ్చి నాకు చెప్తాడు. అవునే రవలి, అండుకున్నావు. నాకు జుట్టుకోడంటే పానమే, అందుకే మా ఆయన తీసుకొచ్చిండు. అన్ని బొక్కలు ఉంటది, ఎట్లా తింటదే? నేను కూడా కదే అన్ననే, మా ఆయన కూడా అట్లనే అన్నాడు. గాని నేను మా ఆయనకు జుట్టు కూడా తిననిస్తానా, బాయిలర్ కూడా తెమ్మనన్నా. అయ్యో అవునా రవలి, ఆయనకి ఇష్టం లేని తెచ్చుకోమన్నావు, ఆయనకి ఇష్టంనే తెచ్చుకోమని పోయినావు. ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన తెచ్చుకొని తింటే, నాకు ఇష్టం వచ్చింది నేను ఎప్పుడు తినాలే? అయ్యో రవలి, మా ఆయన అయితే నీసే తిన్నాడు, కూరగాయలే తింటాడు. అట్లా నన్ను తినకని అంటాడా? నేను ఏది అడుగుతా తెస్తాడు. చికెన్ తెస్తాడు, మటన్ తెస్తాడు, బోటి కూడా తెస్తాడు, బొంతలు కూడా వేసుకొస్తాడు. ఏంది, బొంతలు కూడా తింటావా నువ్వు? బొంతలు అంటే బోటిల్లే వస్తాయి రవలి. ఓ, బొంత పేగులు ఉంటాయి కదా అసలు, పొడుగ్గా పేగులు ఉంటాయి. ఉడుకు నీళ్ళలో బొంతనేసి తాకుతారు, అదే కదా? ఎందుకే రావాలి, నీకేం తెలియనట్టు దాన్ని చిన్న పోర్ని వేసి ఆడుకున్నట్టు ఆడుకుంటున్నావు. నిజంగానే రవలి, నీకు బోట్ అంటే తెలియనట్టే మాట్లాడుతున్నావు. అంటే అప్పుడప్పుడు తింటేనే ఏ చెప్తే ఏమనుకుంటారో అని గట్ల చెప్పి చూసిన. అగో ఏంది రవలి, బోట్ అంటే తెలియనట్టు చేస్తున్నావు. ఈ ప్రపంచంలో ఎవ్వరు తిననట్టు. అవునే రావాలి, నువ్వు ఎప్పుడు తినట్టు ఏమో ఇష్టి అనుకుంటా. ఏమన్నా నువ్వేమైనా పాములు తేళ్లు తింటున్నావా అదే ఇష్టి అనడానికి? ఏంది నువ్వు బాగా మాట్లాడతావు. నువ్వు నడువే, ఇక్కడ నుంచి నడు. అయ్యో పెద్ద వచ్చింది ఏమో తిప్పకుండా పోతాని నువ్వు చెప్పే. అవునే రజిత్ అనేది నిజమే కానీ పో అన్నావు. నువ్వు కూడా నడువే ఈ నుంచి నడు. పెద్దదాన్ని సపోర్ట్ చేయడానికి ఇది ఒకటి తోక. ఇంకోసారి నా ఇంటికి రాకుర్రే, నాకు సపోర్ట్ చేస్తే నా దగ్గరికి రారి, ఎవరు రాకుర్రి. అవ్వా నేను జుట్టుకోడి తెస్తేనే అంటే ఇది బయలర్ కోడిదే అనబట్టే నాకు నీసు తినేది పానమాగదే. ఏదో ఒకటి అయితే అది నీ అవ్వ పోయి పట్టుకపోతా. ఎవరో శంకరి ఆగమాగం ఇట్ట పోతాను. ఏ ఎట్లేదురా, కోడిని తెద్దామని పోతానా? అగో కోడిని తినబోతున్నారా? ఎవరు వచ్చిర్రా? అగ్గో ఎవరన్నా చుట్టాలు వస్తేనే కోడిని కొనుక్కపోతారా? అరే లట్టుగా ఏం మాట్లాడతానవురా? నేనేమన్నా నువ్వేమరుతానవురా? స్లో స్లో స్టో లేదు, లోపల లేదు. కానీ ఇంతకు నన్ను ఎందుకు మందలిచ్చినావు చెప్పురా? ఎందుకురా కుక్కలు ఎక్కువ కొరుతావు? ఏదో దోస్తు అని మందలిచ్చిన. ఏం లేదురా, నా పెళ్ళం కోడిని కొనుక్కరమ్మన్నది, కొనుక్కరని పోతానా. గీంత దానికి చక్కగా చెప్ప పిసలు చెప్పుకుంటావేరా పిసగాడి. నేను పిసగాడినైతే నువ్వేం గాడిద అవుతావురా? నువ్వు నాకు చెప్తానవా పిసగాడిదని? నువ్వు కొనవు ఓ అని కొనుక్కొనివారా? ఏం మాట్లాడతానవురా లడ్డు రవిగా? ఓ లడ్డు రవిగా కథం. ఇక నేనేమన్నా తిడతానని తిరిగి చూస్తలేడు. అయితేవా గాని నీ షిఫ్ట్ కార్ ఒక్కసారి ఇస్తావారా? ఓ రాజే నాతోటేనారా నువ్వు? నీ అవ్వ కోడిని తీసుకొని సంచులు వేసుకున్నా, ఎవరన్నా చూస్తే జిట్టి తాకుతుంది మేము కోడిని కోసుకుంటున్నామని. అబ్బా కోడిని తీసుకొని సంచులు వేసుకున్నా కానీ కొత్తిమీర కొందామంటే కొత్తలు లేవు. నా పిల్లము కోడితో పాటు కొత్తిమీర కొడుతుందే మనిషి అన్నది. కొత్తిమీర అవ్వ అంత నాలుక తరబడుతుంది. అందుకే పొద్దున అల్లం సాయ పెట్టంటే పెట్టలే. కోడిని తీసుకురాగా కొత్తిమీరదే అన్నది. ఇప్పుడు ఎట్లా? కోడిని తీసుకున్నా కానీ కొత్తిమీర లేదు. ఆయన నా పెళ్ళం ఆఖరి మాట ఏది చెప్తే అదే గుంట పోతా. పెళ్ళైన సంది నేను తప్పలే. ఆఖరికి ఏమన్నది? ఓ మనిషి కోడితో పాటు కొత్తిమీర కూడా తీసుకురా. ఓ మనిషి కోడితో పాటు కొత్తిమీర తీసుకురా అంటే కోడి ముందొచ్చింది, లాస్ట్ కొత్తిమీర ఇచ్చింది. అబ్బా ఎట్లయినా చేసి కొత్తిమీర తీసుకుపోతా. నా జేబులో రూపాయి లేదుగా. ఆగో శేఖర్గా ఏం కొంట పోతానవరా? కళ్ళు కొనవడతలే కొత్తిమీర తీసుకుపోతానా? కొత్తిమీర తీసుకుపోతానవా? అయితే కానీ కింద తీయరాదురా. మా అమ్మ ఏమన్నది 5 రూపాయలు ఇంత తీసుకొచ్చా నేను. ఎయ్యిరా ఏం కాదు. లేదు బాబా తీసుకుపోవన్నీ. అయ్యో ఇత్తేమైతే గింత తీరా. అరే బావా మా అమ్మ తీసుకొని చెప్తున్నా కానీ నీకు. అరే నీకు పైసలు ఇస్తారా? ఏంది పైసలు ఇస్తావా? అయినా నేను ఇయ్యా. ఇంతకీ నువ్వు ఏం తీసుకోవద్దని చెప్పు.
ఇది ఆరా నువ్వు నా మేనబామార్ది కాబట్టి చెప్తానా మళ్ళీ ఎవరికి చెప్పకు మీ అక్క కోడిని తీసుకురమ్మన్నదిరా అందుకే సంచిలో పెట్టుకొని తీసుకుపోతానా ఎవరన్నా చూస్తే మాకు జిట్టి దాకదిరా అందుకే ఇదిలో పెట్టుకొని పోయింది అనుకో ఏదో టమాటలో మిరపకాయలో అనుకుంటారు అందుకే పోతాను రా. సరే నాకు పైసా వద్దు కానీ నాకు కోడిని ఇచ్చాయి నీ కొత్తిమీర ఇస్తా. ఏంది కొత్తిమీర కోసం కోడిని అన్నారా? అయినా మీ అక్క మాట నాకు ముఖ్యం రా, నా పానం మీద మంచిదే. మీ అక్క లాస్ట్ ఏమన్నా చెప్పన్నా కోడినిదేంగా కొత్తిమీరది అన్నది, నాకు కోడేం లెక్కరా, అది చెప్పిందా కొత్తిమీర పట్టుకపోతా. ఇంకేంది బావా ఆ సంచి ఈ కొత్తిమీర తీసుకోపో. సరే ఇగో అరే కొన్ని మంచిగా పెట్టుకోపో, బావా అది కొరుకుతాంది హుషారున్నది రో. ఓ చూసుకోడా బావా. సరేనా గట్టు కాదు నీ ఇల్లు గిట్టు కొత్తిమీర సరే నాది ఇట్రా. ఇడు మనిషి పెరిగింది కానీ బుద్ధి పెరగలే. అబ్బో ఎంత బాగుపడతాడో ఏమో. ఇల్లు అయ్యేమో అన్నాడు నా కొడుకు సంబంధం చూడు అని, పెళ్లి చేసుకుంటా వారంటే బాసింగం కట్టుకున్నాడా బావా అన్నాడు. దీనికేం ఎరక, ఈయనకి పిల్లని చూస్తే మన ఇచ్చేది పోతుంది. ఆయన నా పిల్లం కొత్తిమీర ఏమన్నది పట్టుకపోతా. పోయిన కలిసినావు రాంగిన్న కలిసినావు. నేనెందుకు కలుస్తారా, నేను పోయే దారిలో నువ్వు వచ్చినావు అయితే నన్ను ఎందుకు మందలిచ్చినావు? ఏం లేదురా కొత్తిమీర తీసుకపోతాను. ఇవాళ ఏం కూరరా? కోడి కూరరా. సరే నువ్వు పోరా. ఇడు కూర వాసన చూసినట్టు కొత్తిమీర వాసన చూస్తాడు. ఎప్పుడన్నా కొత్తిమీర వాసన చూసిందా లేదా? రవలి ఓ రవలి, అగో కోని తెస్తాని కొత్తిమీర తెచ్చినవేంది? కోడిని కొన్నా, కొత్తిమీర కొందామంటే పైసలు లేవే, అందుకే కోడిని నమ్మి కొత్తిమీర తెచ్చిన. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? నేను కోను కొత్తిమీర తెమ్మంటే కొత్తిమీరకి పైసలు లేవని కోని నమ్మి కొత్తిమీర తెచ్చినావా? నువ్వు ఉండాల్సినవే. నువ్వు ఉండవలసిందనే మాట తెప్పించుకోనే నీ మాట మీద నిలబడి నీ కొత్తిమీర తెచ్చిందే. నీ మాట పాడగాను, నువ్వు ఎడ్డనువో మంచనో అర్థమైతలేదు. కొత్తిమీరకి పైసలు లేకపోతే ఉద్దన్న సదరు తేవాలే గాని కోడి నమ్మి కొత్తిమీర తెస్తారా ఎవరన్నా? నీ అవ్వ నువ్వు లాస్ట్ మాట ఏమన్నావు? కొత్తిమీరది అన్నావు, అదే పట్టుకున్నా. సరే తీ నువ్వు బాధపడకు, ఈ కొత్తిమీర ఇచ్చి నా కోడిని నేను పట్టుకొత్తా. ఇక మళ్ళా నువ్వే పోతావా? ఏమో తిట్టి నేనే తీసుకొస్తా. సరే మరి ఉండని పో, కోడిని తెపో. ఇంకేంది కోడిని తీసుకొస్తా తీ. ఆ, ఇది టీ మళ్ళీ అడుగుతా ఎట్లా? పో ఇచ్చి కొత్తిమీర మంచి తాజాదే. ఆగో నన్ను ఎడ్డోండి అంటాంది, ఇదేంటిదా? నేను ఎడ్డోండా? కొత్తిమీరదే అన్నది, పైసలు లేవు, దాని మాట కాదద్దని కోడిని ఇచ్చి కొత్తిమీర తెచ్చిన. మళ్ళీ ఈ కొత్తిమీర ఇచ్చి కోడిని తెచ్చేది, అంతకంటే నాకు తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎండి క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.